హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈ సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది. ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ కాదండి, ఉగాదికి ముందు రోజు వ్లాగ్. ఇక్కడ బయట చిమ్మి ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా ఉగాది అంటే మార్చి నుంచి ఇక్కడ వేప చెట్టు పూత అయితే వచ్చేస్తుంది కదా. సో ఇంకా మా ఇంటి ముందే ఉందండి. నేను మీకు వేప పూత చూపిద్దామని చెప్పి అయితే వీడియో అయితే తీశాను. చూసారా, వేప పూత అయితే బాగా వచ్చేసింది. ఇంకా ఉగాదికి ముందు అంటే వేపపూత అయితే అన్ని దగ్గరలో అయితే వచ్చేసే ఉంటుంది. మా ఇంటి దగ్గరే ఉందండి. బయట కొంచెం ముందుకు వచ్చాను అంటే మాకు బాగా కనిపిస్తుందండి వేప చెట్టు. ఇంక ఇక్కడ లోపలైతే క్లీనింగ్ కూడా అయిపోయిందండి, చిమ్మేశాను నీట్గా. మా బాబు లేకముందే అయితే క్లీనింగ్ అయితే అంతా ఫినిష్ చేసేస్తాను. ఇంకా లేచాడంటే వాడు పిలుస్తూ ఉంటాడండి, అమ్మ నాన్న ఇద్దరిని పిలుస్తూ ఉంటాడు. ఇంకా లేచాడు. ఇంకా లేచేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ తట్టు తట్టు అంటుంటాడండి. ఖచ్చితంగా వాడు లేస్తున్నాడు అంటే మాత్రం మనకి ఇంకా పని అవ్వనే అవ్వదు. మా ఇద్దరికి పని అయితే చేసుకొని ఇవ్వడు. ఇద్దరిలో ఎవరో ఒకరైతే పక్కనైతే ఉండాలండి. నిద్ర లేచిన తర్వాత కూడా నిద్ర సరిపోలేదని చెప్పి మళ్ళీ కాసేపు తట్టు తట్టు అంటుంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే అలా తడుతూ పడుకోబెడుతున్నాడు. ఇక్కడ నైట్ క్లీనింగ్ అయితే అంతా చేసేసానండి. అంటూ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ మా బాబుకి మిల్క్ కాసింది ఒక్కటే ఉందండి, ఆ గిన్నె ఒక్కటే అయితే ఉంది. ఇక్కడ అంట్లు గ్యాస్ అయితే నైట్ టైమే క్లీన్ చేసేస్తాను. నైట్ నేను అవి రెండూ చేయలేదు అంటే మార్నింగ్ ఎట్టుంటుందంటే మైండ్ అయితే ఫుల్ కష్టంగా ఉంటుందండి. ఏంటంటే అబ్బా క్లీనింగ్ కాలేదు, విసుగ్గా చిరాగ్గా మూడంతా డిఫరెంట్గా అయిపోతుంది. ఇంకా అందుకనేసి ఏంటంటే నేను మ్యాక్సిమం మండే టు ఫ్రైడే వరకు అయితే మాత్రం నైట్ అయితే క్లీన్ అయితే చేసేస్తానండి. ఉంచితే ఒక సాటర్డే ఉంచుతాను, లేదంటే ఎప్పుడన్నా సిక్ అయితే మాత్రం అవైతే ఉంచుతాను తప్ప రిమైనింగ్ డేస్లో మాత్రం మ్యాక్సిమం నైటే గ్యాసు అండ్ అంట్లు మాత్రం క్లీన్ అయితే చేసేస్తాను. ఇంక ఇక్కడ కిచెన్ అయితే చూపిస్తున్నానండి. మా కిచెన్ ఎట్లా ఉంటుంది అని అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే అలా అయితే ఉందండి. ఇంకేంటంటే కిచెన్ అయితే నార్మల్గా బాగానే ఉంటుందండి, ఎందుకంటే మా బాబు అయితే కిచెన్లోకి రాడు కాబట్టి. ఇంకా హాలు బెడ్రూమ్ అయితే మాత్రం మార్నింగ్ నేను క్లీన్ చేసిన తర్వాత ఒక 9-10 వరకు అయితే ఉంటుంది అంతేనండి, నీట్గా. మీకు చూపించాను కదా ఇందాక, హాల్ అయితే షేర్ చేశాను కదా. సో అలా అయితే ఉందన్నమాట. ఇంక మా బాబు లేచాడు అంటే ఒక 9:30-10, ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా కూర్చుంటాడు. ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ పెట్టే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఎలా అంటే అలా అయితే హాలు బెడ్రూమ్ అయితే ఇంకా ఎలా ఉంటాయని చెప్పనవసరం లేదండి. ఇంక ఈవినింగ్ అయితే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అయితే అవన్నీ తీసి సర్దుకుంటాడు. ఇంతకుముందు అయితే నేనైతే ఏంటంటే వాడు అన్ని కింద వేసేసిన తర్వాత ఆఫ్టర్నూను ఈవినింగ్ అలా తీస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నేను అన్నిసార్లు ఎక్కడ తీస్తాంలే అని చెప్పేసి ఏంటంటే అలానే లీవ్ చేసేస్తున్నాను. ఇంకొకసారి తీసే సరిపోతుంది కదా, అన్నిసార్లు ఎక్కడ తీస్తాంలే అనేసి. ఇక్కడ ఏంటంటే కర్రీ అయితే నేను సాంబార్ అయితే చేస్తున్నానండి. పప్పు కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ టీ పెట్టమన్నారండి మా హస్బెండ్. ఇంకా టీ అయితే పెడుతున్నాను. టీ అయితే ఈ మధ్య అయితే డైలీ తాగడం అయితే అలవాటు అయిపోయిందండి. ఇంతకుముందు అయితే టీ అసలు పెట్టేదాన్ని కాదు. మార్నింగ్ సాటర్డే సండేలు అయితే అలా పెడుతూ ఉన్నాను, కానీ అంటే ఆ 2 డేస్ ఇంట్లో ఉంటారు కదా అనేసి ఆ 2 డేస్ అయితే పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నార్మల్ డేస్లో కూడా టీ అయితే పెట్టేస్తున్నాను. అంటే ఇద్దరం తాగేస్తున్నామండి ఎప్పుడన్నా ఒక రోజు తప్ప. మిగతా 5 డేస్ అయితే టీ మార్నింగ్ టైంలో పెట్టి టీ తాగుతున్నాము. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. అలానే టీ కూడా గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. మా బాబు అయితే ఇంకా పడుకు పెట్టేశాడు వాళ్ళ డాడీ. తడితే నిద్రపోయాడండి. ఇంకా అట్లా ఒక 15-20 మినిట్స్ అయితే మళ్ళీ పడుకుంటాడు. మా బాబు ఏంటంటే మేము లేచిన వెంటనే మ్యాక్సిమం లేసేస్తాడండి. కాసేపు కూడా ఎక్కువసేపు అయితే పడుకోడు. పక్కన ఉన్నాము అంటే ఎక్కువసేపు పడుకుంటాడు, కానీ మనం పక్కన లేము అంటే మాత్రం ఎర్లీగానే మాతో పాటు లేసేస్తాడు. ఇంకా నేను వెజిటేబుల్ కట్టర్ అయితే మీతో చూపించాను కదండి, అది వుడ్ది. ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నానండి, అమెజాన్లో అయితే బుక్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి 500 వరకు అయితే పడిందండి. 460, 470 అంటే 500 బిలో ఆ రేంజ్ అయితే పడింది. మీకు చూపించాను కదా నేను, అప్పుడు చూపించినప్పుడు అయితే వాయిస్ ఓవర్లో అయితే మిస్ అయింది. సో అందుకనేసి ఇప్పుడైతే చెప్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర ప్లాస్టిక్ది అయితే ఉండిందండి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇదేంటంటే వుడ్ తీసుకున్నాను. ప్లాస్టిక్ది అయితే అంతగా ప్రిఫర్ అయితే చేయొద్దని చెప్తున్నారు కదా, అందుకనేసి ఏంటంటే నేను ఈ వుడ్ స్టాండ్ అయితే తీసుకున్నానండి. ఇది 500 బిలో అయితే పడింది. ఇక్కడ సాంబార్ అయితే చేస్తున్నాను కదా నేను, సాంబార్కి వెజిటేబుల్స్ అయితే నేను తక్కువే అయితే తీసుకున్నానండి. అండ్ 3 తీసుకున్నాను. బెండకాయ, వంకాయ అండ్ క్యారెట్, 3 చేస్తున్నాను. ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే కదా అనేసి. ఇంకా నైట్ అయితే మేము బయటకైతే వెళ్తున్నామండి డిన్నర్కి. అందుకనేసి ఏంటంటే కొంచెమే చేస్తున్నాను. బట్ ఆ కొంచెం చేసినా కూడా ఏంటంటే అదే మిగిలిపోయిందండి.
ఇంకా వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయితే అయిపోయిందండి. మ్యాక్సిమం ఒక 10 డేస్ వరకు అయితే అయిపోయింది. ఇంకా మా బాబుతో అండ్ నా వర్క్తో అయితే నాకు సరిపోతుందండి. అందుకనేసి ఏంటంటే వీడియోస్ పోస్ట్ అయితే చేయలేదు ఈ 10 డేస్ నుంచి. అండ్ వ్యూస్ కూడా చాలా తక్కువ అయితే వస్తున్నాయండి. ఏదో 1 or 2 అయితే ఒక 500 వరకు అయితే వెళ్తున్నాయి, కానీ రిమైనింగ్ ఏంటంటే ఒక 100, 200 ఆ రేంజ్లో అయితే ఉంటున్నాయండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వచ్చు కదండి. మీరు ఇచ్చే కొంచెం సపోర్ట్ అనేది నాకు కొంచెం ఎంకరేజింగ్ అయితే ఉంటుంది కదా. సో దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఇంక నేను వెజిటేబుల్స్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. పప్పు కూడా ఉడకబెట్టేసే పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ టీ కూడా అయిపోయిందండి. టీ కూడా పెట్టేశాను. ఇంకా గ్లాస్లో అయితే వేసేసి ఇద్దరం అయితే తాగేస్తామండి. ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మార్నింగ్ బిజీగా ఉంటే టీ కూడా ఏంటంటే నేను అక్కడ నిలబడే తాగేస్తానండి. కూర్చుని తాగి అంత టైం అయితే ఉండదు మార్నింగ్ టైంలో అయితే. నాకు ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోవాలి కదా అనేసి, ఇంక మళ్ళీ నేను వర్క్ చేసుకోవడానికి అయితే కుదరదు కదా అనేసి ఏంటంటే సరిపోతుంది. ఇంకా బాబుతో అండ్ నా వర్క్తో అయితే సరిపోతుంది. మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చి కొంచెం వ్యూస్ కానీ వస్తున్నాయి అంటే మాత్రం నేను కంపల్సరీగా వీక్కి ఒక 3 or 4 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే కంపల్సరీ అయితే ట్రై అయితే చేస్తానండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ సాంబార్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసేసానండి. వెజిటేబుల్స్ కట్ చేసి అయితే పెట్టేశాను. అండ్ సాంబార్లో మ్యాంగో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. అండ్ మీరు కూడా మ్యాంగో వేస్తారా? వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడ ఇంకేంటంటే సాంబార్ ఎలా చేస్తానో కూడా నేను షేర్ అయితే చేస్తానండి. అంటే డీప్గా అయితే ఏం చూపించను, కానీ నార్మల్గా అయితే షేర్ అయితే చేస్తానండి. ముందుగా పాన్ పెట్టేసి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి ఒక 1/2 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ మెంతులు యాడ్ చేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి నెక్స్ట్ కొంచెం ఇంగువ మిస్ అయిందండి క్లిప్లో. ఇంగువ కూడా కొంచెం యాడ్ చేసాము అంటే కందిపప్పు కదా, మనకి గ్యాస్ అనేది ప్రాబ్లం ఉండదనేసి ఇంగువ కూడా యాడ్ చేస్తాను నేను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్ కట్ చేసి అయితే వేసేసాను. ఆనియన్ మరి బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, కొంచెం ఆనియన్ ఫ్రై అయినా సరిపోతుంది. అండ్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసాను. ఇక్కడ ఇంకా పప్పు ఉడకబెట్టి పెట్టేశాను కదండి, దాన్ని నేను మెదిపేసి అయితే పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ వెజిటేబుల్స్ ఏంటంటే నేను ఒక 2-3 మినిట్స్ ఏంటంటే ఇక్కడ ఆయిల్లో ఫ్రై అయితే చేస్తానండి. మనకి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది అండ్ పీస్ కూడా బాగా గట్టిపడుతుంది. అందుకని ఇక్కడ నేను ఏంటంటే తిరగమాత్రమే కొంచెం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి ఒక 2-3 మినిట్స్ వరకు అయితే అలా ఫ్రై అయితే చేస్తాను. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఉప్పు, పసుపు, కారము వేసేసి మూత అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే కొంచెం ఉడికిపోతాయి. ముక్క కూడా బాగా గట్టిగా అయితే అవుతుందండి. ముక్కలు విరిగిపోకుండా నీట్గా అయితే వస్తుంది. ఇలాగానే చేశారు అంటే. ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా అయితే ట్రై చేయండి. సో ఇంకా ఉగాది అయితే అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నా, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదు, అట్లీస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ పూజ వరకు అయినా షేర్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ బట్ కుదరలేదండి. అంతా మార్నింగ్ అంటే హడావిడిగా అయిపోతుంది. అందుకనేసి ఏంటంటే సాటర్డే కానీ క్లీనింగ్ వరకు అయిపోయి ఉంటే నేను సండే అయితే వ్లాగ్ అయితే షూట్ చేసి ఉండేదాన్ని. బట్ క్లీనింగ్ కూడా మొత్తం నేను నిన్ననే చేసుకోవాల్సి వచ్చిందండి, నిన్న మార్నింగే. అందుకని వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. వీక్కి 3 డేస్ అయినా పోస్ట్ చేయాలి అనుకుంటా, కానీ ఒక్కొక్కసారి అయితే కుదరట్లేదు. కానీ ఒక్కొక్కసారి అయితే కంపల్సరీ కుదిరినప్పుడు అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ నేను బాండల్లో కొంచెం లైట్గా ఫ్రై చేశాను కదా. ఆ ఫ్రై చేసినవన్నీ ఏంటంటే ఇక్కడ నేను పప్పు ఉడకపెట్టి పెట్టేశాను కదండి, ఆ పప్పులో అయితే వేసేసాను. అన్నీ కట్ చేసినవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వెజిటేబుల్స్ అన్నీ నేను కుక్కర్లో అయితే యాడ్ చేసేసాను. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి, థిక్నెస్గా ఉంటే. ఇంకా కొంచెం పొంగొచ్చేటప్పుడు ఏంటంటే అంటే ఉడికేటప్పుడు ఏంటంటే మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి, ఆ మ్యాంగో పీసెస్ని కట్ చేసేసి దాంట్లో అయితే వేసేసాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంకా నేనేమి మసాలా అయితే ఏం యాడ్ చేయలేదండి. అండ్ సాంబార్ పౌడర్ కూడా నేను మ్యాక్సిమం అసలు యూస్ చేయను, అండ్ సింపుల్గా ఇలానే చేస్తానండి. ఇంకా 2 విజిల్స్ వస్తే సాంబార్ అయితే అయిపోతుందండి, రెడీ. ఇక్కడ ఇంకేంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నాను. అండ్ చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి. ఏంటంటే మ్యాక్సిమం నేను ఈ పల్లీ చట్నీయే చేస్తానండి, దోశకి కానీ ఇడ్లీకి కానీ. ఎప్పుడన్నా దోశలోకి కారం చేస్తాను. అండ్ సాటర్డే సండే రోజు అయితే డిఫరెంట్ చట్నీస్ అయితే చేస్తాను, కానీ మ్యాక్సిమం వర్కింగ్ డేస్లో అయితే మాత్రం ఇవే చేస్తాను. ఈజీగా అయిపోతుంది కదా అనేసి ఏంటంటే ఇదే చేసేస్తాను. మార్నింగ్ ఏనండి బాగా బిజీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే పెద్దగా పని అయితే ఏముండదు, కానీ ఓన్లీ వర్క్ ఒక్కటే ఉంటుంది తప్ప మిగతా ఏంటంటే రిమైనింగ్
టైం అయితే కొంచెం పర్లేదు, ఫ్రీగానే ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పెద్దగా టైం అయితే కుదరదు. కానీ కొంచెం పెద్ద పిల్లలు అయితే పర్లేదు, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి పెద్దగా వర్క్ అయితే అనిపించదు. కానీ చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఇక్కడ దోశకు కూడా పిండి తీసి అయితే బయట పెట్టేసి వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి కలిపి అయితే పెట్టేశానండి. దోశలు అయితే వెళ్ళే ఒక 10 మినిట్స్ ముందు అలా అయితే వేస్తానండి. ఇడ్లీ అయితే ముందుగా పెట్టేస్తాను, కానీ దోశలు అయితే మాత్రం కొంచెం వెళ్ళే ముందు వేసామంటే హాట్గా వేడిగా ఉంటాయి కదా అనేసి ఏంటంటే వెళ్ళే 10 మినిట్స్ ముందు అయితే నేను దోశలు అయితే వేస్తాను. ఇక్కడ ఇంకేంటంటే మా బాబు పూజ అయితే చేస్తున్నాడు, అండ్ మా బాబు అండ్ మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తున్నారు. పూజ చేసేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా మా బాబు అయితే ఉండాలండి. వాడు కడ్డీలు వెలిగించి వాడే దీపం అయితే పెడతాడు. కంపల్సరీగా కడ్డీలు మాత్రం వాడే వెలిగించి, చూసారు కదా మీరు, ఇల్లంతా కడ్డీలను అయితే తిప్పుతాడండి. ఇంకా పూజ పని అయితే అయిపోయిందండి. పూజ అయితే డైలీ మా హస్బెండే చేసేస్తారు మార్నింగ్. ఇంకా నాకు ఈ పనులతో సరిపోతుంది కదా, ఇంక మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా నేను పెట్టాలి అంటే 10-10:30 మ్యాక్సిమం 11 ఆ టైం అయితే అయిపోతుంది. ఇంకా అందుకనేసి ఏంటంటే మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంకి అయితే 8-8:15 8:30 ఆ టైంకి అయితే పూజ అయితే చేసేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో జెంట్స్ పెడితేనే పూజ మంచిది అని చెప్తారు కదండి. సో అందుకనేసి ఏంటంటే తనే పెట్టేస్తాడు. ఇంక ఇక్కడ ఏంటంటే టైం అయితే అయిపోయిందండి. దోశలు అయితే వేసేసాను. ఇక్కడ పిండి కలిపి పెట్టేసిన తర్వాత మా బాబుని స్కూల్కి అయితే రెడీ చేసేసానండి. వాడు ఎర్లీగానే లేసేస్తాడు. మేము చెప్పాను కదండి, మేము లేచిన తర్వాత ఒక 10-15 మినిట్స్కే లేసేస్తాడు. మ్యాక్సిమం పక్కన ఉన్నారంటే ఎక్కువసేపు పడుకుంటాడు, కానీ పక్కన లేమంటే మాత్రం మాతో పాటు అయితే లేసేస్తాడండి. పని అయితే హడావిడిగా ఉంటుంది, చెప్పాను కదా. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నానండి. మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తారు, అండ్ మా బాబు కూడా స్కూల్కి అయితే తీసుకెళ్తాడండి. ఇంకేంటంటే నెక్స్ట్ నుంచి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే నేనే పెట్టాలండి ఇంట్లో. ఇంతకుముందు ఏంటంటే పంపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఇంట్లో, అండ్ వాడి ఇంట్లో ఏంటంటే తినకుండా ఉన్నాడండి. అందుకనేసి ఏంటంటే నేను స్కూల్కి పెట్టి పంపిస్తున్నాను. స్కూల్లో అయితే ఫస్ట్ కొన్ని రోజులు ఫినిష్ చేస్తున్నాడండి బ్రేక్ఫాస్ట్. అందుకనేసి ఏంటంటే ఇంక నేను స్కూల్లోనికే కంటిన్యూ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే వాడు అసలు పెద్ద ఇంట్రెస్ట్గా అయితే తినట్లేదు స్కూల్లో. ఇంకేంటంటే ఈ 15 డేస్ అట్లానే మేనేజ్ చేసేసి నెక్స్ట్ హాలిడేస్ తర్వాత నెక్స్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు కదా స్కూలు, అప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఎర్లీగా లేపేసి బ్రేక్ఫాస్ట్ మనమే పెట్టి పంపిస్తే పిల్లలకి బాగుంటుందండి. వాళ్ళు తిన్నారు అన్న హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఇంట్లో మనం పెట్టాము అంటే తినకుండా వస్తారేమో అని లేకుండా మిగిల్చుకొని వచ్చారంటే ఏంటంటే తినలేదు అని మనం ఫీల్ అవ్వకుండా ఇంట్లోనే పెట్టి పంపించేసామంటే మనకు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కదా. అందుకనేసి ఏంటంటే ఇంట్లోనే పెట్టి పంపించాలని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఎలా జరుగుతుందో అనేది. ఇక్కడ ఇంకేంటంటే దోశలు వేస్తూనే ఆల్రెడీ నేను పల్లీలు అయితే వేపు అయితే పెట్టేశాను కదండి, అవి చట్నీకి అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేశానండి. వేపు పెట్టేసామంటే మనకి పెద్దగా పని అయితే అనిపించదండి. మిక్సీకి అయితే ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. అండ్ నేనేంటంటే పల్లీలు వేపు డబ్బాలో అయితే వేసి అయితే పెట్టుకుందాం అనుకుంటాను, కానీ ఏంటంటే ఎప్పటిదప్పుడే వేపితే ఫ్రెష్గా బాగుంటుంది కదా టేస్ట్ అనేసి, మెత్తగా పోకుండా ఉంటాయి కదా అనేసి ఏంటంటే నేను అప్పటికప్పుడే అయితే వేపు అయితే పెడతానండి. ఇంకా మాకైతే దోశలు అయితే వేసేసానండి. మా బాబు కోసం అయితే ఏంటంటే చిన్న దోశలు అయితే వేసేసాను. ఇంకేంటంటే ఆయిల్ డబ్బాలో కూడా ఆయిల్ అయిపోయిందండి. మనం ఏంటంటే ఒక టిప్ అండి ఇది, మనం ఏంటంటే ఆయిల్ కానీ ఏదన్నా పప్పులు కానీ ఇంకేదన్నా కానీ కారము పసుపు అట్లాంటివి ఏదన్నా మనకి డబ్బాల్లో అయిపోయాయి అంటే మాత్రం నెక్స్ట్ వేరేవి యాడ్ చేసేయకుండా దాన్ని క్లీన్ చేసి కానీ వేసుకున్నాము అంటే మనకి నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి బాగా. ఇలా అయితే ట్రై చేయండి. నేనైతే ఇలానే అయితే చేస్తానండి. ఆయిల్లో డబ్బా అయిపోయిన తర్వాత వచ్చేసి నీట్గా దాన్ని క్లీన్ చేసి ఆరబెట్టేసుకొని నెక్స్ట్ కొంచెం దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసి అయితే పెట్టుకుంటానండి. ఇంక ఇక్కడ మా బుజ్జోడికి బుజ్జి దోశలు అయితే వేసేసాను, అండ్ మా హస్బెండ్కి దోశలు పెట్టేసి సాంబార్ పెట్టి చట్నీ వేసేసి అండ్ ఫైనల్గా వంట అయితే రెడీ అయితే అయిపోయిందండి. స్నాక్స్ అయితే పెట్టేసి బాక్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టేశానండి. ఇంకా ఇక్కడ స్కూల్కి రెడీ అయితే అయిపోయాడు. మా హస్బెండ్ కూడా పూజ చేసేసి రెడీ అయితే అయిపోయారు. ఇంక ఫైనల్గా 9:15 9:20 ఈ టైంకి అయితే బాక్సులు మా బాబుని అన్నీ రెడీ చేయడం అయితే అయిపోయిందండి. ఇంక చెప్పులు నేను వేస్తాను అంటే వద్దు నో నేను వేసుకుంటాను అని చెప్పి వాడే అయితే వేసుకున్నాడు. స్కూల్కి ఇప్పుడు పెద్ద హయ్యర్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే స్కూల్కి హాలిడేస్ ఇచ్చున్నారండి. ఓన్లీ డే కేర్ వాళ్ళకే ఇచ్చుండేటప్పటికి వాడికి ఏంటంటే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది స్కూల్లో. ప్రజెంట్ ఇప్పుడైతే బాగా అయితే వెళ్తున్నాడు స్కూల్కి ఏడవకుండా. ఇంకేంటంటే వాళ్ళ డాడీ ఏంటంటే నన్ను వద్దులే అన్నాడు. వాడు ఏంటంటే లేదు నువ్వు రామ్మా అని చెప్పి నన్ను కూడా రమ్మన్నాడు. అందుకనేసి ఏంటంటే బ్యాగ్ నాకు ఇవ్వమని చెప్పాడు, అమ్మకి ఇవ్వు అన్నాడు. అందుకని బ్యాగ్ నాకు ఇచ్చి ఇంకా ముగ్గురం అయితే కిందకైతే వెళ్తూ ఉన్నాము.
ఇక్కడ మాట్లాడుతూ వెళ్తున్నానండి. బై మిస్టేక్లో ఏంటంటే ఓన్ వాయిస్ అయితే డిలీట్ అయితే అయిపోయింది. ఏంటంటే వేప చెట్టుకి బాగా పూత వచ్చేసింది అని అయితే చెప్తున్నాడు. ఇంకా స్టెప్స్ దిగే దగ్గర మాకైతే ఇక్కడ వేప చెట్టు అయితే కనిపిస్తుందండి. అందుకనేసి ఏంటంటే ఆ వేప చెట్టు గురించి మాట్లాడుకుంటూ కిందకైతే దిగుతూ ఉన్నాము. ఇక్కడ మా బాబు ఏంటంటే పట్టుకోవద్దని కూడా చెప్తున్నాడు. ఇంకా వాడే దిగుతానని అన్నాడు. ఇంకా అందుకని ఏంటంటే సరే అని దిగమని చెప్పి వాడిని కిందకైతే దిగేసి అయితే వచ్చేసామండి. 3-4 అండి మా బాబుకి ఏజ్. ఇంక ఇక్కడ ఫైనల్గా కిందకైతే వచ్చేసాము. స్కూల్కి నీట్గా వాడు అలా వెళ్తుంటే హ్యాపీగా అయితే అనిపిస్తుంది. కొంచెం ఏడుస్తూ వెళ్తున్నాడంటే డల్గా అయితే అనిపిస్తుంది. ఇంకేంటంటే ఫస్ట్లో అయితే భలే బాధగా అయితే అనిపించేదండి వాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు డల్గా. ఇప్పుడు ఏంటంటే హాలిడే వచ్చిందంటే మాత్రం స్కూల్ ఉంటే బాగుండు అని అయితే అనిపిస్తుంది. ఏంటంటే మనకు 2 అవర్స్ లేకపోయినా కూడా మనకి ఏంటంటే మన వర్క్ అనేది మనకి త్వరగా ఫాస్ట్గా ఫినిష్ అయిపోతుంది. వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇంకా వర్క్ అయితే పెద్దగా కాదు. ఇంకా అందుకనేసి ఏంటంటే స్కూల్కి వెళ్తే బాగుండని అయితే అనిపిస్తుంది. అందరికీ అలానే అనిపిస్తుందని అయితే అనిపిస్తుందండి నాకు కూడా. ఇంక ఫైనల్గా ముందైతే కూర్చోబెట్టుకుని తీసుకుని అయితే వెళ్ళిపోయారండి ఆఫీస్కి. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి. ఇంక ఈవినింగ్ ఎర్లీగా ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు. టోటల్గా 100 రెస్టారెంట్ అండి, బార్బిక్యూ. ఇది ఎక్సలెంట్గా అయితే ఉందండి. ఫుడ్ చూసేదానికైతే చిన్నదిగా అనిపించింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి. ఫుడ్ కానీ రెస్టారెంట్ కానీ, అంటే డెవిల్ హౌస్ ఎట్లుంటుందో మనకి 100 రెస్టారెంట్ అని పేరు అలా అయితే ఉంది. నేను ఫుల్ వ్లాగ్లో అయితే షూట్ చేద్దాం అనుకున్నా కానీ బట్ ఏంటంటే కుదరలేదు. ఇక్కడ చూసారా, ఇదైతే స్టార్టింగ్ అండి, ఓపెనింగ్. ఇది చూసారా ఎట్లుందో ఇక్కడ. ఇంకా లోపలైతే ఎంట్రీ అయితే ఇలా ఉందండి. ఇక్కడ చిన్నగా ఏంటంటే దెయ్యం బొమ్మల్లా అలా అయితే పెట్టినారు. చీకటిగా ఉంటుంది. ఫస్ట్ అయితే మా బాబు చూసినప్పుడైతే కొంచెం భయపడ్డాడండి. తర్వాత అయితే వాడు ఏంటంటే బాగానే ఎంజాయ్ అయితే. ఇక్కడ చూసారా బొమ్మలు ఎలా ఉన్నాయో. ఇట్లా చాలా కొన్ని బొమ్మలు అయితే పెట్టున్నారండి. చాలా ఫన్ అనిపించింది మాకైతే. లోపల కూడా దెయ్యం మాస్క్ వేసుకొని, మీకు నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, కంటిన్యూగా అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ కూడా చిన్న బొమ్మలు. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే భయపడతారు. అండ్ మా హస్బెండ్ అయితే వెళ్ళున్నారండి. నేను ఫస్ట్ టైం రావడం అండ్ మా బాబు కూడా ఫస్ట్ టైం రావడం. ఇట్లా బొమ్మలు ఆ పేరుకు తగ్గట్టే డిఫరెంట్గా అయితే ఇలా బొమ్మలు పెట్టున్నారు. అండ్ ఇక్కడ లోపలికైతే ఎంట్రీ అయితే అయ్యామండి. ఫస్ట్ అయితే పెద్దగా అయితే ఎవరు లేరు, కానీ తర్వాత అయితే బాగా ఫుల్ అయిపోయింది. వెళ్ళినప్పుడు అయితే మేము 6:30, 6:47 కల్లా వెళ్ళిపోయాము. ఇక్కడ బర్త్డే పార్టీ కూడా జరుపుకుంటున్నారండి. వాళ్ళు ఒక 25 మెంబర్స్ వరకు వాళ్ళే ఉన్నారు. బెంచ్ అంతా ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసామండి. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి. ఇక్కడ ఎవరన్నా చెన్నైలో వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ 100 రెస్టారెంట్ అన్నానగర్ అండి, వెళ్ళి ఒకసారి విజిట్ అయితే చేయండి. అండ్ చాలా బాగుందండి. ఫుడ్ అయితే మాత్రం చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. మనకైతే స్టార్టర్స్ అయితే తెచ్చి వాళ్ళే పెడుతూ ఉంటారండి, అన్లిమిటెడ్. పర్ హెడ్ వచ్చి 800 అండి. నాన్ వెజ్ వచ్చి 700 అండి. ఇంకా మేము ఫుడ్ అయితే ఫైనల్గా చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా మనకి దెయ్యంలా మాస్క్ వేసుకుని ఫుల్ ఎంటర్టైన్ అయితే చేశారు. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, చూస్తూ ఉండండి. సో ఇదండి, ఫుల్ డ్యాన్స్లా వేసి ఫుల్ ఎంటర్టైన్ అయితే చేశారు. మా బాబునైతే ఎత్తుకున్నాడు, వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ అయితే బాగా ఏడ్చాడు, కానీ తర్వాత అయితే మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.